మంగళగిరిలో మీరు కట్టిన పార్టీ ఆఫీసు, అది చెరువు ట్యాంక్ పోరంబోక్ అని ఉంది కదా, ట్యాంక్లో మీరు కట్టలేదా? కోర్టు ఆర్డర్స్ తెచ్చుకొని మీరు పార్టీ కార్యాలయాల కింద కంటిన్యూ చేసుకోవట్లేదా? అన్ని అక్రమాలు మీరు చేసి, అన్ని తప్పులు మీరు చేసి, కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకొని, కోర్టుల నుంచి ప్రొటెక్షన్ తెచ్చుకొని, మీరిచ్చిన జీవో ప్రకారమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జిల్లా కార్యాలయాలకి స్థలాలు మంజూరు చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సొంత నిధులతో కార్యాలయాలు నిర్మించుకుంటుంటే విధ్వంసమా, కూల్చేస్తారంటే ఇంకా ప్రతిపక్షం ఉండకూడదా? ఎవరైనా మాట్లాడితే కేసు పెట్టేస్తారు. మొన్నే నా మీద ఒక ఎఫ్ఐఆర్ ఇస్తున్నారు ఇక్కడ, అంటే నాకు మాట్లాడకూడదు, నేను నోరు మూసుకొని కూర్చోవాలి. ఎవరు మాట్లాడినా కేసులు పెట్టేస్తారు. ఎవరైనా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద రేపు పొద్దున్న ఈ ప్రెస్ మీట్ కూడా కేసు పెడతారు. వార్తలు వేసినందుకు మీ మీద కూడా కేసులు పెట్టేస్తారు. అంటే ఇంక ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదు, ఎవడు నోరు మెదపకూడదు. మేమే పాలించుకుంటాం, మేమే ఆక్రమించుకుంటాం, మేమే విధ్వంసం చేసుకుంటాం, మేమే అన్నీ చేసుకుంటాం. ఎంతకాలం? ఎంతకాలం? ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, ఎక్కడైతే కూల్చివేత జరుగుతుందో, ఎక్కడైతే కూల్చివేత మొదలవుతుందో అక్కడే పునర్నిర్మాణం కూడా మొదలవుతుందన్న విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది. ఎక్కడైతే వినాశనం జరుగుతుందో అక్కడే పునఃసృష్టి కూడా జరుగుతుందన్న విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మర్చిపోయినాడు మళ్ళీ మనం జీరో నుంచి మొదలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. మీరు తీసుకోండి, మీరు 3 నెలలు 6 నెలలు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు నెరవేర్చలేక చేతులు ఎత్తేసి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసేటటువంటి పరిస్థితుల్లోకి వస్తుంది. ఏమిటిది? కార్యాలయాలు కూర్చేస్తారా? నోటీస్ ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మీ చట్టంలోనే ఉంది కదా, సిఆర్డిఏ చట్టంలో నోటీస్ ఇచ్చి ఫైనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత తప్ప మీరు ఆక్రమం తొలగించకూడదని చెప్పి, మరి ఎలాగ మీరు కూల్చేస్తారు? చట్టానికి అతీతులా? కోర్టు ఆర్డర్స్ మీరు అతీతులా? మీరు చెప్పిందే చట్టమా? మీరు చేసేదే శాసనమా? ఇక రాజ్యాంగం ఇంకేటి లేదు, ఇంకా ఐపీసీ అనేది ఏంటి లేదా? ఐపీసీ స్థానంలో ఆల్రెడీ వైపీసీ వచ్చిందా? ఎల్లో పీనల్ కోడ్ వచ్చిందా? రాజ్యాంగం మారిపోయిందా? భారత రాజ్యాంగం మారిపోయిందా? అంబేద్కర్ గారి రాజ్యాంగం మరి రాష్ట్రంలో అమలు అవ్వదా? చంద్రబాబు గారు ప్రత్యేకంగా రాజ్యాంగం రాశారు ఆల్రెడీ. ప్రజలందరూ ఇది గమనించాలి, ప్రజాస్వామిక వాదులందరూ ఇది గమనించాలి, మేధావులందరూ ఇది గమనించాలి. ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వంలో మొదలైనటువంటి విధ్వంసాన్ని ఒకసారి గమనించాలి. ఉద్యోగస్తుల పట్ల వాళ్ళు మాట్లాడే మాటలు మీరు అందరూ ఒకసారి గమనించాలి. అన్ని గొంతులు కూడా ఏకమవుతాయి రాబోయే రోజులు, అన్ని వర్గాలు కూడా ఏకమవుతాయి రాబోయే రోజులు. అన్ని గొంతులు కలిసి నినందించే రోజు ఇంకా మేము అనుకుంటున్నాం ఏంటంటే చాలా టైం పడుతుందిలే, అన్ని గొంతులు కలిసి నినందించడానికి సంవత్సరమో 2-3 సంవత్సరాలు పడుతుంది, ఈ గొంతులన్నీ ఏకమవుతాయిలే అని మేము ఇంకా అనుకుంటున్నాం. మేము అంత టైం మీరు ఇవ్వడంలా చంద్రబాబు గారు. 3 నెలల్లో నాకు తెలుసు అన్ని గొంతులు కూడా నినందించేటటువంటి సమయం ఆసనం అయిపోయిందని నేనైతే అభిప్రాయపడతాను. నేనైతే ఈ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయాలి, పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడం అనేటటువంటి అంశం ఏదైతే ఉందో దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తాము. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పబడి ఉన్నాయన్నటువంటి దానికి నేనైతే చాలా చింతిస్తున్నాను.
ప్రజలు వేసినటువంటి ఓటుకి ఈరోజు విలువ లేకుండా చేసేస్తున్నారని నేనైతే చాలా బాధపడతాను. అలాగే రెండో అంశం స్పీకర్ ఎన్నిక. అయ్యన్న పాత్రుడు గారిని సీనియర్ ఎమ్మెల్యే, నో డౌట్. తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున మెజార్టీ ఉంది, ఎన్డీఏ కూటమికి తిరుగులేని మెజార్టీ ఉంది, ఎవ్వరు వ్యతిరేకించలేనటువంటి మెజార్టీ ఉంది, నో డౌట్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఎన్నిక వెళ్ళలేదని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. స్పీకర్ ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం కాలేదని విమర్శిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి అయ్యన్న పాత్రుడు గారు నా కుర్చీలో కూర్చోబెట్టాలి కదా, సాంప్రదాయం కదా అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. నేను అడుగుతా ఉన్నా, ప్రజలందరికీ ఒకసారి చూపించదలుచుకున్నాను. నేను అయ్యన్న పాత్రుడు గత 5 ఏళ్లుగా, మీరు ఒకసారి గుర్తెచ్చుకోండి, గత 5 ఏళ్లుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేసుకోమని నేను అడుగుతా ఉన్నా. ఏ ఒక్కరోజైనా చిన్నగా మాట్లాడారు ఆయన? ఏ ఒక్కసారైనా బూతులు మాట్లాడకుండా ఆయన మాట్లాడారా? ఏ ఒక్కసారైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేకుండా ఆయన మాట్లాడారా? ముఖ్యమంత్రి అన్నటువంటి కాన్షియస్నెస్ లేకుండా ఆయన మాట్లాడినటువంటి మాటలు మనందరం చూసామా? చంద్రబాబు గారు వాళ్ళ బృందం అంతా ఆయన ఎలా ఎంకరేజ్ చేశారో కూడా మనం చూసామా? ఎన్నిక అయిపోయింది, మేము